ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి అని చెప్తున్నారేంటి అని ఆలోచిస్తున్నారు కదూ? నిజమే. ఇల్లు లేదా స్థలం కొనే ముందు ఒక్క నిమిషం ఆగి ఇప్పుడు చెప్పబోయే విషయాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మీరు ప్రస్తుతం ఉంటున్న పట్టణానికి సమీపంలోనే కాస్త ధరపరంగా అందుబాటులో ఉన్న ప్రాంతంలో కొనుగోలు చేయాలి. అదే సమయంలో ఆ ప్రాంతం మరీ దూరంలో ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే దగ్గరగా ఉంటే రవాణా పరంగా సౌకర్యంగా ఉంటుంది. పైగా ధర కూడా త్వరగా పెరుగుతుంది. ఇల్లు ఏ ప్రాంతంలో అయితే కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారో ఆ ప్రాంతంలో అద్దెలు ఎలా ఉన్నాయో విచారించండి. ఎందుకంటే పెట్టుబడిపై రాబడులు కోరుకునేవారు చూడాల్సిన ముఖ్యమైన అంశం ఇదే. మున్సిపాలిటీ అథారిటీ ఆమోదం తెలిపిన పత్రాలు, లేఅవుట్ డిజైన్ అన్నింటి కాపీలు తీసుకోవాలి. ఎందుకంటే మున్సిపల్ అథారిటీ ఆమోదం పొందిన ప్లాన్కు బిల్డర్లు మార్పులు చేస్తుంటారు. ప్రాపర్టీ కొనుగోలు ముందు న్యాయ సలహా తీసుకుని విక్రయదారుడితో తగిన ఒప్పందం చేసుకోవాలి. సంబంధిత ప్రాపర్టీపై ఎటువంటి వివాదాలు లేకుండా ఉంటేనే ముందుకు వెళ్ళాలి. స్థలం టైటిల్ డీడ్ను లాయర్కు చూపించి సలహా పొందాలి. రీసేల్లో భాగంగా ప్రాపర్టీని కొనుగోలు చేస్తున్నట్లయితే ఒకవేళ రుణం కోసం సంబంధిత ప్రాపర్టీని బ్యాంకులో తనఖా పెట్టి ఉన్నారేమో చెక్ చేసుకోవాలి. కొనుగోలు చేసే ప్రాపర్టీ ఏదైనా తిరిగి దాన్ని విక్రయించినట్లయితే మంచి ధర పలికే విధంగా కొనుగోలు చేయాలి. ఒకవేళ వాణిజ్య స్థలం కొనుగోలు చేయాలనుకుంటే రియల్ ఎస్టేట్ పన్నుల నుంచి మినహాయింపులు, బీమా ప్రీమియం మినహాయింపులు లభిస్తాయి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.